హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐఎన్ దొండపాటి. నేను మీ వరలక్ష్మి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఎవరు వీళ్ళంతా మన ఛానల్లో కొత్తగా కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసినట్టు మనకి ఒక కాలేజ్ ఉండేది, అందులో ఒక గ్యాంగ్ కూడా ఉండేది. ఈ రోజు వీడియోలో మీకు మొత్తం గ్యాంగ్ అంతా చూపిస్తాను, పదండి. ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్. ఎస్, నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిందైతే ఈ కాలేజ్లోనేనండి. దాదాపు 7 సంవత్సరాల తర్వాత ఇదిగో కలుద్దాం అదిగో కలుద్దాం ఎప్పుడు కలుద్దాం అని అనుకుని ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకుని మొత్తానికి అయితే కలిసాం. కాలేజ్ లోపలికి వచ్చి చాలా రోజులైందేమో, ఒకసారి మొత్తం చూడాలనిపించింది. ఇంకెందుకు ఆలస్యం, రండి నాతో పాటు మీకు కూడా మా కాలేజ్ ఎలా ఉందో చూపిస్తాను. అన్నట్టు ఇంతకీ మీరే కాలేజ్లో చదువుతున్నారు కమెంట్ చేసి చెప్పండి. మాలాగే మీరు కూడా ఆదిత్య కాలేజ్ స్టూడెంట్స్ అయితే వీడియోని ఒక లైక్ చేసి చెప్పండి. అన్ని కాలేజెస్లో ఉన్నట్టే మా కాలేజీలో కూడా ఆఫీస్ రూమ్, క్యాంటీన్, లైబ్రరీ ఇవన్నీ కామన్ అనుకోండి. అయితే మనం చదువుకునేటప్పుడు ఇవన్నీ కామన్గా అనిపించవచ్చు, కానీ చదువు అయిపోయి బయటకు వచ్చేసి మళ్ళీ తిరిగి ఇలా కాలేజీని చూడడానికి ఒకసారి వెళ్ళినప్పుడు అసలు ఆ ఫీలే వేరుంటుందండి. సమోసా అప్పట్లో 10 రూపాయలు ఉండేది. మా దగ్గర సమోసా కూల్ డ్రింక్ అంటే పాకెట్ మనీ ఎక్కువ ఉండేది కాదు. కొనుక్కునే వాళ్ళం కాదు. ఒక టేబుల్లో ట్రైలర్ తిన్నా కూర్చునే వాళ్ళం. అంటే అలా టైంపాస్ చేసేవాళ్ళం అనమాట. అలాగే ఈ క్యాంటీన్కి ఆపోజిట్లో అయితే కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి. మాది ఎంసీఏ బ్రాంచ్ కాబట్టి రోజు లాస్ట్ 2 అవర్స్ కూడా మాకు కంప్యూటర్ ల్యాబ్సే ఉండేవి. అవి బాబాయ్ రోజు అంతసేపు ఏం చేసేవారమ్మా బాబు అని మాత్రం అడగండి, ఏం చేసేవాళ్ళం మాకు కూడా సరిగ్గా గుర్తులేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, గ్యారంటీగా ప్రోగ్రామ్స్ మాత్రం చేయలేదండి. మరి మేము కూడా అందరు స్టూడెంట్స్ లాగే నలుగురు ఒక చోట చేరితే చదువు ఎక్కడెక్కుతుంది చెప్పండి. చాలా సంవత్సరాల తర్వాత కాలేజ్కి వచ్చానేమో ఏంటో కాలేజ్ అంతా కూడా నాకు కొంచెం కొత్తగా అనిపించింది. అంటే కొత్తగా పెయింట్స్ కూడా వేశారు, దానివల్ల కూడా కావచ్చు. అలాగే కొన్ని మార్పులు కూడా ఏవో జరిగినట్టున్నాయి. మేము గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నది సంక్రాంతి ముందు కాబట్టి హాలిడేస్ వల్ల అనుకుంటా స్టూడెంట్స్ అయితే ఎవరు లేరు. లేదు చదువు ఉన్నా లేకపోతే పద్ధతి ఎక్కువ ఉండేది. అది మా వాళ్ళే వచ్చిందని తెలియదు. అవును, మన సెల్ఫీ స్పాట్స్ అన్ని ఇక్కడే. డెడికేషన్ ఉండాలి కానీ ఏదైనా చేసేచ్చు అంటారు చూడండి. దానికి ఎగ్జాంపుల్ మా ప్రభావతి గారు. గెట్ టుగెదర్ ఉందని చెప్పేసి నైట్కి నైట్ హైదరాబాద్ నుంచి సూట్ కేసుతో బయలుదేరి డైరెక్ట్ కాలేజ్కి వచ్చేసింది. క్లాస్ రూమ్స్కి అయితే ఇలా పైనుంచి అయితే ఎంటర్ అవుతాం. క్లాస్ రూమ్స్ కంటే మీకు ముందు ఇంకొకటి చూపించాలండి, అదే మన లైబ్రరీ. ఇదిగో ఇవన్నీ కూడా లైబ్రరీ ఎదురుగా ఉండే నోటీస్ బోర్డ్స్. ఈ నోటీస్ బోర్డ్తో మనకేం సంబంధం లేదండి. ఇదిగో వీళ్ళిద్దరూ ఉన్నారు చూడండి, వీళ్ళకైతే బాగా సంబంధం ఉంది. ఎందుకంటే ర్యాంకర్స్వి టాపర్స్వి మాత్రం అందులో పెడతారు కాబట్టి మనకు పెద్దగా పరిచయం లేదు దాంతో. ఇదిగో ఈయనే మా కుమార్ సార్, అలాగే ఆయన మా లైబ్రరీ సార్. ఇలా గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నాం సార్ అని చెప్తే మా కోసం వచ్చారు సండే అయినా కూడా. కార్డ్ లేకపోతే బుక్ ఇచ్చేవారు కదా మా సార్ అయితే. ఈమె లేట్ కమర్ యాక్చువల్ గా, సో ఫస్ట్ అవర్ అంతా ఇక్కడే ఉంటది, సెకండ్ అవర్ కూడా సార్. చాలా రోజులైంది కదా లైబ్రరీకి వచ్చానైతే. ఇక్కడ అందరూ బుక్స్ తీసి చదువుతున్నారు. కాదు చదువుతున్నట్టు యాక్ట్ చేస్తున్నారు. అది కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం. ఎందుకంటే నిజంగా చదువుకోవాల్సిన టైంలోనే లైబ్రరీకి వచ్చి మేమేం చదవలేదు. అలాంటిది ఇప్పుడేం చదువుతాను చెప్పండి. తీసుకో. అప్పుడంటే లైబ్రరీకి మేము మాత్రం వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే మా పిల్లలతో పాటు వచ్చాం లైబ్రరీకి. ఒకరైతే పిల్లల్ని పడుకోబెడుతున్నారు, ఇంకొకరైతే పిల్లల్ని ఆడిస్తున్నారు.
భలే ఉంటుంది కదా మనం చదువుకున్న కాలేజ్కి మన పిల్లల్ని తీసుకొచ్చి చూపిస్తే. ఇక్కడైతే మా కుమార్ సార్ వన్ ఆఫ్ ది ఆథర్స్ అయిన సైబర్ సెక్యూరిటీ బుక్ అయితే చూస్తున్నాం. లైబ్రరీలో బుక్స్ తీసుకోవడానికి అయితే మాకు 2 కార్డ్స్ ఇచ్చేవారు. వాటితో మాకు పెద్దగా పని ఉండేది కాదు, కానీ సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయంటే మాత్రం ఆ బుక్ ఈ బుక్ కావాలని అందరూ లైబ్రరీ మీద ఒకేసారి పడిపోయే వాళ్ళం. పొద్దున 10 అందరూ మీట్ అవుదామని ప్లాన్ చేసుకుంటే అందరూ వచ్చేసరికి 12 అయిపోయింది. ఇదైతే మా సెమినార్ హాల్. మా బ్రాంచ్కి సంబంధించిన ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా కూడా ఈ సెమినార్ హాల్లోనే చేసుకునే వాళ్ళం. మొత్తానికి అలా ఒకరు జాయిన్ అయ్యారండి. ఇంకా అందరూ ఒక చోట చేరితే కబుర్లు మామూలుగా ఉంటాయా? ఇన్ని సంవత్సరాలు మూట కట్టుకున్న కబుర్లన్నీ కూడా ఒకేసారి చెప్పేసుకుంటున్నాం. ఈ పాటికి మీకు డౌట్ వచ్చే ఉంటుంది, అందరు పిల్లలు ఉన్నారు కానీ అయాన్ లేడేంటా అని. అయాన్ అయితే నేను కావాలని తీసుకెళ్లేదండి. ఎందుకంటే వాడొచ్చాడంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తం మళ్ళీ వాడి మీద ఉండాలి. ఎప్పుడో ఒకసారి కదా అందరూ కలిసేది, కాసేపైనా టైం ప్రశాంతంగా స్పెండ్ చేద్దామని వాడిని అయితే ఇంటి దగ్గర అప్పచెప్పొచ్చాను. ఈ చిన్ని పాప ఎంత క్యూట్గా ఉందో కదా. తినైతే నా ఫ్రెండ్ కూతురు. మొత్తం మా ఈ గెట్ టుగెదర్కి అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అందరూ కూడా ఈ పాపను కంటిన్యూగా ముద్దాడుతూనే ఉన్నాం. అంత క్యూట్గా ఉంది. కాలేజ్ రోజుల్లో గోల్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలాగే మేము కూడా ఫుల్ గోల్ చేసేవాళ్ళం. అందులోనూ మా క్లాస్ రూమ్ అయితే మా స్టాఫ్ రూమ్ ఎదురుగానే. మేం పెట్టే అరుపులకి కేకలకి మా హెచ్ఓడి మేడం అస్తమానం మమ్మల్ని వార్న్ చేస్తూనే ఉండేవారు, కొంచెం మీరు సౌండ్ తగ్గించండి అమ్మా అని. తిట్టించుకున్న తర్వాత కాసేపు కామ్గానే ఉండేవాళ్ళం, మళ్ళీ తర్వాత కామన్ అయిపోయేవాళ్ళం. మేమంతా వచ్చిందే ఆలస్యం. ఇంకెలాగో భోజనాల టైం కూడా అయిపోయింది. ఫుడ్ అయితే బయట ఆర్డర్ చేసేసుకున్నాం. టైంకి ఫుడ్ వచ్చేసింది. దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మా వాళ్ళైతే లోపల పెడుతున్నారు. ఇదిగో ఇక్కడ ఈ పెద్ద మనిషి అయితే పెద్ద పెద్ద సామాన్లే మోసుకొచ్చేస్తుంది. దాన్ని చూసే మా వాళ్ళు ఈ వారం నీకెందుకమ్మా మేమే మోస్తాం మాకు ఇచ్చే అంటున్నారు. మా లెక్చరర్స్ని కూడా లంచ్కి ఇన్వైట్ చేసాం కాబట్టి లేట్ చేయకుండా లంచ్ అయితే స్టార్ట్ చేసేసాం. దానికి సంబంధించిన టేబుల్స్ అవి సెట్ చేస్తున్నారు మా వాళ్ళు అయితే ఇక్కడ. రండి ఒకసారి అసలు ఏమేమి ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్నామో ఒక లుక్ వేసేద్దాం ఇక్కడ. ఓకే దగ్గరికి రా, ఇవి కూడా చూపించు. బూరెలు, నెక్స్ట్ వచ్చేసి వడలు, నెక్స్ట్ వచ్చేసి పులిహోర. ఓకే స్పెషల్స్ అన్నమాట. వెజ్ బిర్యానీ, ఓకే నెక్స్ట్ పన్నీర్ కర్రీ, పన్నీర్ క్యాష్యూ కర్రీ, చికెన్ కర్రీ. అబ్బో కుతకుతలాడుతుంది, చూస్తుంటే కుతకుతలాడుతుంది. ప్రాన్ బిర్యానీ. ఇది కూడా ఉంది, కలిపి చూపించండి. అబ్బా మంచి కలర్ఫుల్గా ఉంది. చల్లని పెరుగు. మమ్మల్ని చూపించు, మా మొహాలు చూపించలేదు. ఓకే నెక్స్ట్ చల్లని డ్రింక్, అప్పడాలు. నెక్స్ట్ అది హాఫ్ తాగేసిన ప్రభావతి. నెక్స్ట్ తెల్లని రైస్, తెల్లని రైస్, పెరుగు పచ్చడి, రసం. నెక్స్ట్ బెండకాయ ఫ్రై. అదేం పప్పు తెలియదు. అదేం పప్పు ఇంతకి? అదేదో పప్పు తెలీదు, ఏదో పప్పు. వాడు పగలగొట్టిన పచ్చడి. ఇదిగో మా అబ్బాయి పగలగొట్టిన పచ్చడి. చాలు. ఏంట్రా బాబు వీళ్ళు కాగ్గోల అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మేము ఎక్కడుంటే అక్కడ ఆ గోల కామన్గా ఉండాల్సిందే, ఉంటుంది, ఉండి తీరుతుంది. ఇంకా అది ఎన్ని జన్మలైనా మారదు, మారేలా లేదు కూడా. ఇదిగో ఈయనే మా గంగాధర్ సార్. ఈసారే మాకు ఫస్ట్ సెమిస్టర్లో అయితే అకౌంట్స్ని పరిచయం చేశారు. అంటే ఎంసీఏలో ఫస్ట్ సెమిస్టర్లో అకౌంట్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉండేదండి. మాకు అసలు పరిచయం లేని సబ్జెక్ట్ ఏమో, అది నేర్చుకునేసరికి తల ప్రాణం తాక్కొచ్చింది. అనుకున్నట్టుగానే ఆ సబ్జెక్ట్ కూడా ఉండిపోయింది అనుకోండి. దాన్ని మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్లో రాసుకుని పాస్ అయ్యాం. అలా ఉంటాయి కొన్ని సబ్జెక్టులు, అవైతే మన తలకు అస్సలు ఎక్కవు. మీకు కూడా అలాంటి సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయో కమెంట్ చేసి చెప్పండి.
చదువుకునేటప్పుడు ఏ క్లాస్ రూమ్లోనైనా కూడా ఉండే కామన్ విషయం ఏంటో తెలుసా? అందరూ కలిసి ఏదైనా ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నా, ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా, లేదా ఇలా గెట్ టుగెదర్లు పెట్టుకున్నా అందరినీ కలిపి ఒక డెసిషన్ మీదకి తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని అండి. సరే, ఆ డెసిషన్ ఫైనల్ అయ్యిందే చూడండి. మనోళ్ళందరినీ కలిపి తీసుకొచ్చి ఒక చోట చేర్చడానికి మాత్రం చాలా కష్టం. మేము ఎప్పుడు ఏం ప్లాన్ చేసుకున్నా కూడా ఇది ఫేస్ చేస్తూనే ఉంటాం. మీ బ్యాచ్ కూడా ఇంతే ఉండి ఉంటారు కదా. కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్గా మనకి పెద్దగా పనులే ఉంటాయి చెప్పండి. టైంకి తిన్నామా, కాలేజ్కి వెళ్ళామా, తిరిగి ఇంటికి వచ్చామా, సరదాగా ఎంజాయ్ చేసామా. ఒక స్టూడెంట్ లైఫ్లో ఇంతకుమించి పెద్ద పెద్ద పనులు ఏమి ఉండవని నేను అనుకుంటున్నాను. అలాంటి టైంలోనే మేము వేసుకున్న ప్లాన్లన్నీ అటర్ ఫ్లాప్ అయిపోయేవి. అలాంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి, పిల్లలు పుట్టి, రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఎక్కువయ్యాయి. అలాంటి బిజీ లైఫ్స్లో కూడా మా వాళ్ళు అయితే ఆల్మోస్ట్ సగం కన్నా ఎక్కువ మందే గ్యాదర్ అయ్యాం. లంచ్ మెనూలో ఏమేమి ఐటమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఇలా ఒక ప్లేట్లో వేయించేసుకుని మేమైతే ఇక్కడ టేస్టింగ్ సెషన్ పెట్టాం. నాకు తెలిసి ఇలాంటి మీటప్స్ అన్నీ కూడా సంక్రాంతి సీజన్లోనే పెట్టుకుంటారండి. అప్పుడైతే అందరూ ఎన్ని పనులు ఉన్నా కూడా అవన్నీ కాస్త పక్కన పెట్టి పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళ వాళ్ళ నేటివ్ ప్లేసెస్ వచ్చేస్తారు కాబట్టి మనకి ఈజీగా దొరికేస్తారు అందరూ. చాలా కాలం అయింది మా అటెండెన్స్ షీట్స్లో సైన్ చేసి. క్లాసెస్ ఉన్నప్పుడు అయితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 పూటలో కూడా మాతో ఇలా అటెండెన్స్ కోసం సైన్లు అయితే చేయించుకునేవారు. నేను 20 years నుంచి కాలేజ్లో వర్క్ చేస్తున్నాను కానీ ఎప్పుడు బయట మీట్ అవ్వడం తప్ప కాలేజీలో ఎప్పుడు యాక్చువల్గా స్టూడెంట్స్ మీట్ అవ్వలేదు. ఐ థింక్ దిస్ ఇస్ మై ఫస్ట్ గెట్ టుగెదర్ విత్ ఎంసీఏ స్టూడెంట్స్. యాక్చువల్లీ అంటే ఓల్డ్ బ్యాచెస్ అన్ని కూడా బయట ఎక్కడన్నా స్టూడెంట్స్ వస్తే బయట రెస్టారెంట్స్లో మీట్ అవ్వడం, తర్వాత హాఫ్ అన్ అవర్ 1 అవర్ లంచ్ చేసి వెళ్ళిపోవడం తప్ప ఇంత లాంగ్ స్పెండింగ్ అనేది ఇదే ఫస్ట్ టైం నాకు. అంటే ఆఫ్టర్ నేను కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత 2005 జాయిన్ అయ్యాను కాలేజ్లో. ఆల్మోస్ట్ రేపు మేకి వస్తే 20 years అవుతుంది కాలేజీలో. దిస్ ఇస్ మై ఫస్ట్ బ్యాచ్. యూ ఆర్ మై ఫేవరెట్ బ్యాచ్ ఆల్సో. అబ్బా, ఫైనల్గా మేము ఏం వినాలనుకున్నామో మా సార్ నోటి నుంచి అయితే మేము అది వినేసాం. ఒక లెక్చరర్ నుంచి ఇంతకు మించి ఏ స్టూడెంట్స్కి అయినా ఏం కావాలి చెప్పండి. అలా మేము అనుకున్న ప్రోగ్రామ్ ఎండింగ్కి వచ్చే టైంకి మా సార్ వాళ్ళందరూ కూడా మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మాతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి, అలాగే వాళ్ళ హ్యాపీనెస్ గురించి కూడా చాలా షేర్ చేసుకున్నారు. రాక కాలేజ్కి వచ్చాం కాబట్టి మా బ్యాచ్ తరపు నుంచి మా ఎంసీఏ డిపార్ట్మెంట్కి ఒక చిన్న మెమరీ కింద అయితే గిఫ్ట్ ఇచ్చాం. అలాగే మా నుంచి కూడా కొంతమంది అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకున్నాం. మొత్తానికి ఎప్పుడెప్పుడు కలుస్తామా అనుకున్న రోజు ఇలా వచ్చి అలా అయిపోయినట్టుందండి. ఎంతైనా మన ఫ్రెండ్స్తో కలిసి తిరిగితే అసలు టైమే తెలియదు అంటారు కదా, అది నిజమే. ఫైనల్లీ పర్సనల్గా నాకు హ్యాపీ అనిపించే విషయం ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో, అలాగే వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా చాలా మంచిగా సెటిల్ అయిపోయారు. వినడానికి, చూడడానికి నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఐ విష్ ఈసారి ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరితో కూడా కలిపి నెక్స్ట్ టైం గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేయాలి. మరి ఈలోపు మీరేం చేయాలి? ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా వెంటనే మీ ముందుకు వచ్చేస్తుంది. అంతేనండి ఈ వీడియో. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.